ఈసీ ఇచ్చిన నోటీసులపై వివరణ ఇచ్చేందుకు ఏపీసీఎస్ డీజీపీ ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాల్సిందే అని సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ రావును సీఈసీ ఆదేశించింది. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరింది. వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ముందు హాజరు కావాలని సమన్లిచ్చింది. పోలింగ్ రోజు అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలను ఆదేశించింది. హింసాత్మక ఘటనల పట్ల స్థానిక అధికారులు నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా వదిలేసినట్టుగా ఈసీ గుర్తించింది. పల్నాడులో స్వయంగా పర్యటించిన ఏపీ ప్రత్యేక అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా ఈ అంశాలను నేరుగా ఈసీకి నివేదించినట్టు తెలుస్తుంది. హింసాత్మక సంఘటనలు జరుగుతాయని ముందే హెచ్చరికలున్నా అంత నిర్లిప్తంగా ఎందుకు వ్యవహరించారని ఈసీ ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారంపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. సీఈసీ సమన్లతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమై చర్చించింది. ఏపీసీఎస్తో డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీ భేటీ అయ్యారు. పోలింగ్ ముగిసిన తర్వాత హింసాత్మక ఘటనలపైన సమీక్ష జరిపారు. ఈ సమీక్షలోని వివరాలను సీఈసీకి వివరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఆ ఏపీలో హింసాత్మక ఘటనలపై అయితే సీఈసీ ఇచ్చిన నోటీసులపై వివరణ ఇచ్చేందుకు ఇటు ఏపీసీఎస్ డీజీపీ ఢిల్లీకి అయితే బయలుదేరారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం చూసినట్లయితే సీఎస్ డీజీపీకి ఈసీ అయితే కూడా సమన్లు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. పోలింగ్ ముగిసినా సరే హింస ఏమిటి అంటూ కూడా కొన్ని ప్రశ్నలు అయితే ఈసీ సంధించినటువంటి పరిస్థితి. కేంద్ర ఎన్నికల సంఘం అయితే మాత్రం పూర్తిగా సీరియస్ అవడంతో ఎన్నికల రోజున నిర్లక్ష్యం, ఆ తర్వాత కూడా ఎంత నిర్లిప్తంగా ఈ హింసాకాండకు బదులెవరు అంటూ కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. ఇద్దరిని కూడా ఈ రోజు ఢిల్లీకి రమ్మడంతో వారి ఇరువురు కూడా బయలుదేరినటువంటి పరిస్థితి. నేడు ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలంటూ కూడా ఈసీ చెప్పినటువంటి పరిస్థితి. ఈసీ శ్రీముఖం డీజీపీని, నిఘా చీఫ్ జవహర్ రెడ్డిని అత్యవసర భేటీ కూడా అవడం జరిగింది. మొత్తం కమిషన్ కు ఏం చెప్పాలనే దానిపైన కూడా నిన్న చర్చలు కూడా జరగడం జరిగింది. ఇదంతా సీఎస్ వైఫల్యమేనని ఈసీ గురుగా ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఎన్నికల రోజు, ఆ తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న హింసాకాండ పైన కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే మాత్రం మండిపడటంతో ఈ రోజు ఢిల్లీకి బయలుదేరి వివరణ ఇవ్వడానికి ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను బుధవారం అయితే మాత్రం ఇప్పుడు కొద్దిసేపటి క్రితం బయలుదేరడం జరిగింది. పోలింగ్ ఏదైతే రాష్ట్రంలో 2 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలకు బాధ్యులు ఎవరంటూ కూడా దానికి వివరణ అయితే ఇచ్చేందుకైతే వారు ఇరువురు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తం మీద వీరిద్దరూ కూడా ఢిల్లీకి వచ్చి సమాధానం ఇవ్వాలని చెప్పడంతో బయలుదేరడంతో ఈ రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. నరసరావుపేట అంటే మనం చూసినట్లయితే పోలింగ్ రోజు ముందు రోజు అర్ధరాత్రి నుంచి మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రి తదితర ప్రాంతాలతో పాటు వరుసగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలపైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందా, నిఘా వర్గాలు ఏమన్నా సమాచారం లేక పోలీసు బందోబస్తు చర్యల్లో లోపాలు ఉందా, ఈ తదితర అంశాలపైన కూడా స్పష్టత ఇవ్వాలంటూ కూడా ఈసీ కోరగా వాటన్నిటిపైన కూడా స్పష్టత ఇచ్చేందుకైతే మాత్రం ఎలక్షన్ కమిషన్ కి వీరు ఇరువురు కూడా వెళ్ళడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు అయితే మాత్రం ఈసీ ఎలక్షన్ కమిషన్ ముందైతే మాత్రం ఎన్నికల సంఘానికి అయితే మాత్రం వీరిరువురు కూడా సంజాయిస్తూ అక్కడ దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల పైన, అదేవిధంగా ఈ ఘటనలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అనే అంశాలను అయితే మాత్రం ఎన్నికల సంఘానికి అయితే మాత్రం కూలంకషంగా వివరించనున్నారు. దానిపైన తీసుకునేటువంటి చర్యలు ఏ విధంగా ఉండబోతామని, చర్యలు ఏ విధంగా తీసుకున్నారనేది కూడా వివరణ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. యామిని, థ్యాంక్ యూ.